టాయిలెట్‌లోనూ ఫోను వాడుతున్నారా? అయితే మీకోసమే. ఈ జనరేషన్‌లో ఫోను లేకపోతే క్షణం కూడా గడవట్లేదు. మనకి ఏది కావాలన్నా మన చెయ్యి ముందు ఫోను దగ్గరికే వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో ఉన్నా ఫోను పక్కన లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఫోనుకి ఇంతలా అలవాటు పడిపోయాం. ఆఖరికి టాయిలెట్‌లో ఉన్నా కూడా ఫోనును వెంట తీసుకెళ్లే వాళ్ళు చాలా మందే ఉన్నారు. బాత్రూం లోపల ఫోను ఎక్కువసేపు వాడితే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు. అవేంటో చూసేద్దాం. టాయిలెట్‌లో ఎక్కువసేపు మొబైల్ ఫోన్ వాడటం వల్ల కూర్చునే భంగిమ సరిగ్గా ఉండదు. ఈ భంగిమలో ఎక్కువసేపు ఉంటే మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. బాత్రూంలో ఎక్కువసేపు ఫోన్ వాడితే కాలక్రమేణా వెన్నుముక, చుట్టుపక్కల కండరాలపై ఒత్తిడి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాలక్రమేణా దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది. అలాగే టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవటం, మొబైల్ ఫోన్ వాడకం వల్ల పైల్స్ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. మల విసర్జన సమయంలో ఒత్తిడి ఒక సాధారణ కారణం. టాయిలెట్లో ఎక్కువ సమయం గడపటం వల్ల మలసిరలపై ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువసేపు కూర్చోవటం, మొబైల్ ఫోన్ వాడకంపై పరధాన్యం వంటివి మల విసర్జన సమయంలో అసౌకర్యానికి దారితీస్తాయి. టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణకు దెబ్బతింటుంది. ముఖ్యంగా కాళ్లలో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చే ముప్పును పెంచుతుంది. అంతేకాదు ఇప్పటికే ఉన్న రక్త ప్రసరణ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇది వాస్కులర్ ఆరోగ్యానికి కూడా ప్రమాదం. బాత్రూంలో బ్యాక్టీరియా, జర్మ్స్ ఎక్కువగా ఉంటాయి. మొబైల్ ఫోన్లు ఈ సూక్ష్మజీవులకు రిజర్వాయర్లుగా మారవచ్చు. టాయిలెట్లో ఫోన్ను ఉపయోగిస్తే టాయిలెట్లోని సూక్ష్మజీవులు ఫోనుకు అంటుకునే అవకాశం ఉంది. ఇది ఇన్ఫెక్షన్ల ముప్పు పెంచుతుంది. మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే యూవీ కిరణాలు కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయి. ప్రత్యేకించి లైట్ తక్కువగా ఉండే మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడితే కళ్లపై ఎఫెక్ట్ మరీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు రాత్రిపూట బాత్రూంలో మొబైల్ ఫోన్ వాడితే నిద్రలేమి సమస్య కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది.